పేదవాడికి ఉన్నంత శాంతి బలిసినవాడికి ఉండదండి. పేదవాడు ఉన్న దాంట్లో సంతోషంగా తృప్తిగా ఉంటాడు. చిన్న చిన్న విషయాలు తన సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటాడు. మనుషులని మనిషిగా ట్రీట్ చేస్తాడు. ఫస్ట్ మనుషులని నమ్ముతారు, నిండా ప్రేమిస్తారు. వాళ్ళు మనసు చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకుంటారు. తనదైన శైలిలో పని చేసుకుంటూ వెళ్ళిపోయి సంపాదిస్తూ తన ఫ్యామిలీని ప్రేమ ఆప్యాయతలతో చూసుకుంటారు. మనసు ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకుంటారు కాబట్టి పడుకోగానే నిద్ర పడుతుంది. బాడీ కష్టపడి పనులు చేస్తారు కాబట్టి జిమ్ బాడీ లాగా ఫిట్గా ఉంటారు. పొట్ట బట్ట రెండూ ఉండవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ తినే తిండి అట్లా. అర్థమైందా? వాళ్ళకు ఉన్నంత పీస్ ఆఫ్ మైండ్ బలిసిన వాడికి ఉండదు. బలిసినవాడు ఎంత ఉన్నా ఇంకా కావాలి, పోటీ. వాడు 2 రూపాయలు సంపాదించాడా, నేను 4 రూపాయలు సంపాదించాలి, 4 రూపాయలు సంపాదించేశానా, దాన్ని 100 రూపాయలు ఎలా చేయాలి అనే ఒక ట్రికీ మైండ్లోనే బతుకుతూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు మైండ్ అంతా ఏదో ఒక కైండ్ ఆఫ్ మెస్సీ పెట్టుకుంటారు. ఇది చేయాలి, అది చేయాలి, ఒక దాంట్లో తృప్తి ఉండదు. ఇది నెక్స్ట్, అది నెక్స్ట్, ఇది ఇలా ఆలోచించి మైండ్ అంతా దొబ్బించుకొని మనశ్శాంతి ఉండదు. గజిబిజి అంతా ఇక్కడ అంతా ఏదో అంత గందరగోళంగా ఉంటుంది. అందుకే వాళ్ళు నిద్ర పట్టదు. అందుకే తొందరగా పొట్ట బట్ట రెండూ వస్తాయి. వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే టైంకి తినరు. ఆలోచనలు, ఓవర్ థింకింగ్ జాస్తి ఉంటుంది. భయం ఉంటుంది ఫస్ట్. నేను పుట్టుకోమనిపోతే ఇదంతా ఎవరు అనుభవిస్తారు, ఎవరు పట్టుకుపోతారో ఏమో, ఇట్లా ఇదే ఉంటాయి వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల్ని నమ్మరు, అస్సలు నమ్మరు. అవసరాలకి మాత్రమే మనుషులతో కలుస్తారు వాళ్ళు. ట్రస్ట్ ఇష్యూస్ జాస్తి ఉంటాయి బలిసిన వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి భయం. మనుషుల్ని నమ్మరు వాళ్ళు. సో ఇలా ఉన్నప్పుడు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? ఇదంతా గందరగోళంగా ఇక్కడ రెండు గందరగోళంగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు వాళ్ళకి. మనసంతా ఒక భయంతో నిండిపోయి ఉంటుంది. 10 రూపాయలు ఉంటే దాన్ని 100 రూపాయలు ఎలా చేయాలని ఆలోచిస్తారు. పక్కన వాడి మీద ఎప్పుడూ పోటీనే, నమ్మకాలు ఉండవు. ఇలా ఉన్నప్పుడు రోగాలు కంపల్సరీ వస్తాయి. కానీ పేదవాడికి రోగాలు తక్కువే, ఫిట్గా ఉంటారు, పొట్టా బట్ట ఉండదు. కానీ బలిసిన వాడికే పొట్టా బట్ట జాస్తినే, రోగాలు జాస్తినే, భయము జాస్తినే. సో ఇప్పుడు చెప్పండి, మనశ్శాంతి ఎవరికి ఉంది?